హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఇందాక చూశారు కదా వీడియోలో ఒక చర్చిని అయితే కూల్చివేయడం అయితే జరిగింది. ఎందుకు కూల్చారంటే డెవలప్మెంట్ కోసం కూల్చారు. ఇది వచ్చేసి గుంటూరు జిల్లాలోని 3 వంతెనల బ్రిడ్జ్ అనమాట. అంటే గుంటూరులో ఉన్న 3 వంతెనల బ్రిడ్జికి ఎదురుగా ఉన్న చర్చిని అయితే కూల్చేశారు. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ ప్రదేశం వచ్చేసి ఆ కూల్చివేయబడిన చర్చి యొక్క ప్రదేశం అనమాట. మొత్తాన్ని తొలగించేశారు. ప్రజెంట్ కూల్చివేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, వైట్ అదేనమాట. ఎందుకు కూల్చారంటే ఇక్కడ మెయిన్గా డ్రైనేజ్ ప్రాబ్లం అనేది ఉందంట. అందుకొరకు ఈ యొక్క చర్చి అడ్డం వచ్చిందని చెప్పేసి ఈ యొక్క చర్చిని అయితే కూల్చివేశారు. చూశారు కదా, డ్రైనేజీ చాలా చిన్న డ్రైనేజీ అనమాట. డ్రైనేజ్ వ్యవస్థని డెవలప్మెంట్ చేయడం కొరకు ఈ యొక్క చర్చిని అయితే కూల్చివేయడం అయితే జరిగిందని చెప్పేసి అధికారులు అయితే చెప్పారు. డ్రైనేజ్ అంటే ఎలాంటి డ్రైనేజ్ కాదు, చాలా పెద్ద డ్రైనేజ్. ఎందుకంటే ఇది డౌన్గా ఉంటుంది. గుంటూరులోనే ఇది డౌన్ ఏరియాలో ఉన్న ప్రాంతం అన్నమాట. అందుకొరకు వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ అనేవి ఇక్కడ ఎక్కువగా నిలవటం వల్ల ఇటువైపు వెళ్ళే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అండ్ ఈ రోడ్డు వచ్చేసి దాదాపు మోకాళ్ళ లోతు వరకు నీళ్ళు అయితే ఇక్కడే ఆగిపోతూ ఉన్నాయి. అందుకొరకు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థని చేంజ్ చేయడం కొరకు ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించిన పనులు అనేవి స్టార్ట్ చేశారు. ప్రజెంట్ మీరు చూస్తుంది కదా, ఇది వచ్చేసి డ్రైనేజీకి సంబంధించిన పెద్ద కాలువ అనమాట. ఇటు సైడ్ అటు సైడ్ కూడా డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా డెవలప్మెంట్ చేయడం కొరకు ప్రభుత్వం అయితే ఈ యొక్క చర్యలు అయితే చేపడతా ఉంది. అందుకొరకు ఇక్కడ చర్చిని అయితే తొలగించడం అయితే జరిగింది. డెవలప్మెంట్కి అడ్డు వస్తే చర్చియే కాదు, గుడే కాదు, మసీద్ అయినా సరే తొలగిస్తారని చెప్పేసి పెమ్మసాని గారు మాట అయితే ఇచ్చారనమాట. ఎక్కువగా డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు ఈ ప్రభుత్వం. అందుకొరకు అయితే ఇక్కడ రీసెంట్గా నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా కామెంట్ చేశారు. ప్రజెంట్ ఇక్కడ వర్క్లు ఎలా సాగుతూ ఉందని. అందుకొరకు కూడా ఈ వీడియో చేశాను. ఫుల్ వీడియో కోసం నా ఛానల్లో ఉంది. చర్చి మొత్తం ఎలా కూల్చివేశారు, అక్కడ అప్పుడు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, ఏమైనా ధర్నాలు చేశారా, అయితే ఏమైనా ప్రార్థనలు చేస్తున్నారా అని చెప్పేసి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉన్న కాలువ అన్నమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా కూడా అతి పెద్ద కాలువని అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు. చూశారు కదా, ఇదిగో మెయిన్ ప్రాబ్లం వచ్చి గుంటూరులో డ్రైనేజ్ ప్రాబ్లం. దాని కొరకు ఆ యొక్క చర్చిని అయితే తొలగించడం అయితే జరిగింది. ఇది వచ్చేసి 3 వంతెనల యొక్క రోడ్డు అనమాట. ఈ రోడ్డుని అయితే ఎక్స్టెన్షన్ అయితే ఏం చేయలేదు. ఇది ఇప్పుడు మన వీడియోలో చూస్తున్నారు కదా, ఎలా అయితే ఉందో అలాగే ఉంది. కొద్దిగా ఇక్కడ చర్చి అనేది కొంచెం అడ్డం వచ్చింది. అండ్ అడ్డమే కాదు, కొద్దిగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉండటం వల్ల ఆ చర్చిని అయితే తొలగించారని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ప్రజెంట్ అయితే ఇదంతా అంతకుముందే డెవలప్మెంట్ చేశారు. ప్రజెంట్ అయితే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏ వర్క్ అనేది ప్రజెంట్ అయితే జరగడం లేదు. ఎందుకంటే కొంచెం మరి ఎందుకు జరగట్లేదు ఏం తెలియదు. ఏమైనా అప్డేట్ అయితే జరిగితే నా వీడియో అయితే చేస్తాను అనమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నిర్మించిన 3 వంతెన బ్రిడ్జ్. ఇక్కడ ఈ ఒక్క బ్రిడ్జే నిర్మించారు. ప్రజెంట్ అయితే వెహికల్స్ అందరూ కూడా ఈ మార్గాన్ని వెళ్తూ ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఏమైనా వర్షాకాలం వస్తే అప్పుడు ఒక వీడియో చేస్తాను. ఈ బ్రిడ్జ్ ఎంతవరకు ఉంది స్ట్రాంగ్ అని చెప్పేసి. ఏమైనా డ్రైనేజీని వాళ్ళు మెరుగుపరిచారా లేదా అని ప్రతిదీ కూడా అప్డేట్ అయితే ఇస్తాను నా ఛానల్లో. గుంటూరులోని పెమ్మసాని గారు ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అనమాట. 1 మంత్లో కంప్లీట్ చేస్తాను అని చెప్పారు. కానీ అది అలా కాస్త 3 నెలలు అయితే అయింది.
సో మొత్తానికైతే ఈ యొక్క బ్రిడ్జిని అయితే కంప్లీట్ చేశారు ప్రమసాని గారు. ఇంకో బ్రిడ్జ్ అయితే ఉంది, శంకరవిలాస బ్రిడ్జ్ అనమాట. సో అది కూడా మన ఛానల్లో ఉంది. సో ప్రతిదీ కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది మన ఛానల్లో గుంటూరు సంబంధించి. సో అది చూడని వాళ్ళు కూడా ఒకసారి చూడండి.